Hi, this is Dr. JMR Chemistry. సో ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయని మనం కనుక్కునే ముందు ఒక ఫార్ములా రాసి దాంట్లో హౌ మెనీ యాటమ్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. సపోజ్ అల్యూమినియం అంటే Al+3, సల్ఫేట్ SO4-2 క్రిస్ క్రాస్ చేసినట్టయితే ఇక్కడ మనకు Al2SO4 టేకెన్ థ్రైస్ రావడం జరుగుతుంది. అంటే దీంట్లో హౌ మెనీ అల్యూమినియం యాటమ్స్, హౌ మెనీ సల్ఫర్ యాటమ్స్, హౌ మెనీ ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయో కొన్నిసార్లు మనల్ని అడుగుతుంటాడు. సో ఇక్కడ కొంతమంది ఏ సపరేటు ఎల్ సపరేటు అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఏంటంటే అల్యూమినియం అనేది ఒక యాటమ్ కాబట్టి అల్యూమినియం అని ఒకసారి రాయాల్సి ఉంటుంది. సో అల్యూమినియం ఎన్ని ఉన్నాయి? సో 2 యాటమ్స్ ఆఫ్ మనకి ఇక్కడ ఏమున్నాయి? అల్యూమినియం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రాకెట్ పెట్టడం జరిగింది. అంటే దీంట్లో ఉండే 3 ఏవైతే ఉన్నాయో సల్ఫర్కి మరియు ఆక్సిజన్కి బిలాంగ్స్ టు సల్ఫర్కి కౌంట్ చేయాలి మరియు ఆక్సిజన్ కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 3 1 × 3 అంటే 3 సల్ఫర్ యాటమ్స్ ఉన్నాయి మరియు 4 × 3 4 3 12 ఆక్సిజన్స్. సో కొన్నిసార్లు ఇలా అడుగుతుంటాడు, హౌ మెనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఇక్కడ చూసినట్టయితే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనం 3 చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే అల్యూమినియం అనేది ఒక టైపు, సల్ఫర్ అనేది ఒక టైపు, దాని తర్వాత ఆక్సిజన్ అనేది ఎలిమెంట్. హౌ మెనీ ఎలిమెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ అలా కాకుండా యాటమ్స్ అడిగిండు అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్, అప్పుడు 2 + 3 + 12 చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో 15 + 2 టోటల్ 17 యాటమ్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? దాంట్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ అడిగాడా లేదంటే హౌ మెనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడా అన్న విషయం చాలా జాగ్రత్తగా మీరు చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సపోజ్ అమోనియం NH4+, ఫాస్ఫేట్ SO4-3 దీన్ని చూసినట్టయితే క్రిస్ క్రాస్ మీకు తెలుసు కదా, చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ 3 వస్తుంది PO4. ఇక్కడ టేకెన్ 1 టైం ఎందుకోసం అంటే ఈ ఛార్జ్ ఇక్కడ వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ 1 పెట్టినా పెట్టకున్నా ఒకటి. ఎందుకోసం అంటే 1తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్ కాబట్టి అలా పెట్టాలి. సో ఈ 3 ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? సో నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 యాటమ్స్ అని పెట్టాలి. ఎందుకు 3 యాటమ్స్ పెడుతున్నావు అంటే ఇక్కడ 1 3 మల్టిప్లై చేయాల్సిన బాధ్యత ఉంటుంది. 1 3 అంటే 3. దాని తర్వాత ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 3 అంటే మనకి ఎన్ని వస్తున్నాయి? 12 వాట్ యు కాల్డ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ 4 అనేది ఆక్సిజన్కి సంబంధించింది మాత్రమే. అంటే ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 4 యాటమ్స్ అని చెప్పాలి. ఈ 4 అనేది ఫాస్ఫరస్కి సంబంధించింది కాదు. ఎందుకు అంటే ఇక్కడ బ్రాకెట్ లేదు కదా. ఇక్కడ బ్రాకెట్ పెట్టాడు అంటే దిస్ 3 బిలాంగ్స్ టు నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ అని అర్థం. కానీ ఇక్కడ బ్రాకెట్ లేదు కదా, అందు గురించి ఏం చేయాలి? ఈ 4 అనేది ఆక్సిజన్కే. మరి ఫాస్ఫరస్కి ఏమున్నట్టు? సో ఓన్లీ ఫాస్ఫరస్ కంటైన్స్ ఓన్లీ 1 యాటమ్ అని చెప్పాలి. సో ఈ విధంగా టోటల్ హౌ మెనీ యాటమ్స్ ఆర్ దేర్? 1 2 3 4 అంటే 4 వాట్ యు కాల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మనకు 3 + 12 + 4 + 1 అంటే 15 16 17 18 19. సో మనకు టోటల్గా 20 యాటమ్స్ ఉన్నాయి టోటల్. సో హౌ మెనీ టైప్ అంటే నైట్రోజన్ ఒక టైపు, హైడ్రోజన్ ఒక టైపు, ఆక్సిజన్ ఒక టైపు, ఫాస్ఫరస్ ఒక టైపు. టోటల్ 4 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే అప్పుడు టోటల్ అంటే కొన్నిసార్లు అడుగుతుంటాడు హౌ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ అన్న విషయాన్ని మనకు అడుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా మనము ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఇంకొకటి చూసినట్టయితే మనకు ఫెర్రిక్ అంటే Fe++3. ఫెర్రస్ అంటే ఏంటి? Fe+2. ఫెర్రిక్ అంటే రస్ అంటే ఎప్పుడు కానీ లో ఛార్జ్ ఉంటుంది, రిక్ అంటే హై ఛార్జ్ ఉండడం జరుగుతుంది. ఫెర్రిక్ సపోజ్ సల్ఫేట్ అనుకోండి SO4-2 క్రిస్ క్రాస్ చేసినట్టయితే
మనం 2 డైరెక్ట్గా రాయొచ్చు. ఎందుకోసం అంటే Fe అనేది ఒకటే యాటమ్ కాబట్టి సో మనము Fe2 అని రాయొచ్చు. సో Feలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కొంతమంది F వేరే ఈ వేరే అనుకుంటారు. Fe అనేది అటామిక్ నెంబర్ 26లో మనం రాయాల్సి ఉంటుంది కదా. 26 అటామిక్ నెంబర్ ఏంటది Fe కాబట్టి. సో Feలు ఎన్ని ఉన్నాయి 2. సో సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా 1 3 సల్ఫర్లు మనకు 3 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఏంది 4 3 మనకు 12 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు 17 ఐటమ్స్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనము ఆ కెమికల్ కాంపౌండ్ ఫస్ట్ మెటల్ రాసి దాని తర్వాత నాన్ మెటల్స్ రాయాలి. సో 2 నాన్ మెటల్స్ ఉంటే ఎలా రాయాలన్న విషయాన్ని ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. థ్యాంక్ యూ. డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ.